ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆపరేషన్ వైసీపీ నడుస్తుందా? కంప్లీట్గా ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం మొదలుపెట్టిందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇవే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు అనేంతగా పరిస్థితులు దారితీస్తాయా? అటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఫ్లోటింగ్ను కూడా ప్రస్తుతం గేట్లు క్లోజ్ చేసి ఆపారు అనేది కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న అంశం ఇదే. కాపు సామాజిక వర్గం ఒకప్పుడు 2024లో ఎలాగైతే కూటమికి వెన్నుదన్నుగా ఉండి గెలిపించిందో రేపొద్దున అదే సామాజిక వర్గం ఓట్ బ్యాంకు జారిపోకుండా ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు బాబు గారు అనేది. ఇదే గనక జరిగితే ఇక కూటమిలో పొత్తు ధర్మాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు తమ పార్టీ బలోపేతం కోసం చూసుకుంటున్నారని అనుకోవాలా? రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధ్యమవుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే వరుసగా చూసుకుంటూ ఉంటే మొన్న గండి శ్రీనివాస్ కానీ అవన్ శ్రీనివాస్ గారిని నిన్న ఆళ్ళ నాని కానీ అంటే ఇంకా ఆయన బ్రేక్ ఇచ్చారట కదా, చేరలేదు. కానీ మొత్తం కాపు సామాజిక వర్గం నాయకులే వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు ఎక్కువగా. అలాగని బీసీ నాయకులు లేరని నేను అన్నాను. ఎక్కువగా అంటే అది టీడీపీలోకే వీళ్ళందరూ వెళ్ళబోతున్నారు. మొన్నటి వరకు గన్ శ్రీనివాస్ కూడా బీజేపీకి వెళ్తారు అదే అని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా ఇప్పుడు చూస్తే టీడీపీలోకి వెళ్ళబోతున్నారనేది ప్రచారం మాత్రమే. ఇది నేను ధృవీకరించట్లేదు. ఎలా చూడాలి? ఇదే నిజంగా ఒక ఆపరేషన్ జరుగుతోందా? ప్రస్తుతానికి ఏ ఆపరేషన్ జరగట్లేదండి. ప్రజెంట్ కనబడుతున్నదల్లా ఏంటంటే మనకి ఒక టెంపో క్రియేట్ అవుతుంటుంది, టెంపర్మెంట్. ఆ టెంపర్మెంట్లో చుట్టూతో ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు కానీ ఈవెన్ ఇంతకుముందు కాపు నాయకులను కూడా కార్యకర్తలు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు బాలకృష్ణకి రెడ్లో అభిమానులు ఉంటారు, కాపుల అభిమానులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కమ్మ సామాజిక వర్గం మావాడు అని ఓన్ చేసుకుంటుంది. అట్లాగే చిరంజీవి మెగా కుటుంబాన్ని మిగతా కులాలన్నిట్లలో కూడా అభిమానులు ఉన్నా కాపు సామాజిక వర్గం మావాడు అని ఓన్ చేసుకుంటారు. ఈ ఓనర్షిప్ సిండ్రోమ్ అంటాం దీన్ని. ఈ ఓనర్షిప్ సిండ్రోమ్ వల్ల ఏమవుద్దంటే ఆ దశ వాళ్ళు ఎంత ఉంటారు పిల్లకాయలు 18, 25 ఏళ్లలో 25 ఏళ్ళు కూడా మళ్ళీ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. 18, 20 ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లిదండ్రుల మీద ప్రెషరు. అట్లాగే దీన్ని బేస్ చేసుకుని కొంచెం పెద్దోళ్ళు కూడా మొన్నటిసారి విపరీతమైనటువంటి ఫీలింగ్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్న కాపులనైనా సరే మనం అర్జెంట్గా మీరు జనసేనలోకి వచ్చాడు మన పార్టీ ఇది ఒక సైకలాజికల్గా క్రియేట్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. 2014లో కాలేదు, 2019లో కాలేదు, కానీ 2024లో అలాగ ఓన్ చేసుకునేటటువంటిది పవన్ కళ్యాణ్ తనుగా చేయకపోయినా, నేను కులం మనిషిని కాదని చెప్పినా సరే మొన్నటిసారి మాత్రం ఇంటర్నల్గా కులానికి సంబంధించి జాగ్రత్తగా స్కెచ్ వేశాడు ఆయన. ఇప్పుడు మీకు దీని ఇంపాక్ట్ చాలా చోట్ల కొంతమంది ఈవేళ ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా అట్లాక్కెళ్ళినటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి వ్యవహారం కాదు. నేను చెప్పినట్టు ఈ టెంపర్మెంట్ ఓనర్షిప్ సిండ్రోమ్ వల్ల జరిగినటువంటి. అయితే ఇది తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది, లబ్ధి పొందింది. కానీ తెలుగుదేశం ఇవాళ కొత్తగా పుట్టిన పార్టీ కాదు, లాంగ్ స్టాండింగ్ పార్టీ. ఇట్లాంటి ఎన్నో చూసింది. ఇప్పుడు మాదిగలకు సంబంధించిన ఓన్ చేసుకోవడం, కాపులకి ఓన్ చేసుకోవడం, ఒకప్పుడు రెడ్లని ఓన్ చేసుకున్నది, ఇట్లా రకరకాల ప్రయత్నిస్తుంటుంది. అంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కమ్మ కాపు కాంబినేషన్, ఒకసారి కమ్మ రెడ్డి కాంబినేషన్, ఒకసారి కమ్మ మాదిగ కాంబినేషన్, ఇట్లాగా అన్ని రకాల కాంబినేషన్స్తో బీసీ కాంబినేషన్ ఎప్పుడు ఉంటుంది. బీసీ అనేది దానికి వెన్నుదన్ను, మిగతా అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా అది లబ్ధి పొందుతూ వచ్చింది. దాని అవగాహన ఉంది దానికి. రేపొద్దున ఇప్పుడు 2014లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వలన వచ్చినటువంటి వాళ్ళు 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే వెళ్ళిపోయారా లెక్క ప్రకారం? కానీ విడిగా వెళ్ళిన వాళ్ళకి ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎవరిని గెలిపించద్దు అన్నాడు? జగన్ గెలిపించద్దు అన్నాడు కదా. నన్నే సీఎం చేయండి, జగన్ గెలిపించద్దు అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లన్నీ 6% ఓట్లు, స్వయంగా ఆయనే ఓడిపోయాడు. అంటే సామాజిక వర్గం మొత్తమేమి ఒక్కసారిగా గ్యాదర్ కాదు. ఇది అన్నిసార్లు ఉండదు. కాంబినేషన్ కలిసినప్పుడు రాజకీయాల్లో 2 రోజులు 4 అవుతాయి, 44 అవుతాయి, 0 కూడా అవుతాయి. ఇప్పుడు మాయావతి బ్రాహ్మణ దళిత కాంబినేషన్ అని పెట్టింది, అప్పుడు సక్సెస్ అయింది, సీఎం అయింది. తర్వాత మళ్ళీ సమీకరణం మార్చింది, బ్రాహ్మణుని పక్కన పెట్టి బీసీ ప్లస్ ఎస్సీ అంది.
ఇది మైనారిటీ ప్లస్ ఎస్సీ అండి, దెబ్బతినేసి. ఓకే. అంటే కాంబినేషన్ ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కాదు. అవును. అట్లాగా ఇక్కడ కాంబినేషన్ వర్కౌట్ అయింది. కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ అనేది వర్కౌట్ అయింది. 24లో అయ్యింది. ఈ వర్కౌట్ 14లో కూడా అయ్యింది కమ్మ కాపు కాంబినేషన్. అందుకనే కదా అప్పుడు మీ గోదావరి జిల్లాలో దాదాపు స్వీప్ కదా, 14 అయ్యింది, 24 అయ్యింది. కాబట్టి అయితే అలాగని చెప్పి ఒక వర్గాన్ని వదిలేసుకోకూడదు. మనం ఏ రాజకీయ పార్టీ కూడా ఒకళ్ళు ఓటేయలేదని ఎప్పుడు వదిలేసుకోకూడదు. ఇప్పుడు రెడ్లు ఓటేయలేదు కదా అని చెప్పేసి రాయలసీమను వదిలేసింది తెలుగుదేశం. వదిలేస్తే వాళ్ళు అన్ని సీట్లు ఎందుకు వస్తాయి? అక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డిని ప్రమోట్ చేయడమా, లేకపోతే రాంప్రసాద్ రెడ్డిని ప్రమోట్ చేయడమా, ఇట్లాగా వీళ్ళ రెడ్లను ప్రమోట్ చేసుకొచ్చుకుంది కదా, దాని ఇంపాక్ట్ అక్కడ కూడా గట్టిగా సాధించింది. అంటే ఇది ఒక నిరంతర ప్రవాహం, సముద్రపు అలల్లాంటిదే. ఎక్కడా కూడా పడిపోతుంది అనిపిస్తూ ఉంటది, కానీ మళ్ళీ పుట్టుకొస్తా ఉంటది. దాన్ని సాగించాలి కానీ మధ్యలో వదిలేయకూడదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తాన్ని పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చేయకూడదు. ఇచ్చేస్తే రేపు పొద్దునే ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు వాయిస్ స్ట్రాంగ్గా వ్యక్తం చేయగలిగినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా కాపు ఎస్సీ వర్గాలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. బీసీ సామాజిక వర్గాల వాళ్ళు కూడా తక్కువే. అంటే వాళ్ళని డెవలప్ కానీ ఎట్లా మనం ఇప్పుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ మంచి నాయకులే, కానీ కన్స్ట్రక్టివ్గా సాగతీసి టోటల్గా అందరూ కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు లేదు. వీళ్ళకి మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారా, తిడుతున్నారు, అయిపోతుంది. కానీ సరిగ్గా చేస్తే వాళ్ళకున్నంత టాలెంట్ ఇంకెవరికి లేదు. కానీ వాళ్ళు సంఘటితం అవ్వరు. అదే వీళ్ళల్లో సంఘటితం అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎనాలిసిస్ చేయడం కూడా, ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ధోరణిలో కూడా కాపులకు కానీ వీళ్ళు దాన్ని ఏమంటారంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటారు. రిస్క్ తీసుకునే వర్గం కాపు ఎస్సీ వర్గాలు రిస్క్ తీసుకుంటాయి. మీరు చూడండి, జగన్ చంద్రబాబు మీద కేసులో వాళ్ళ నాయకులందరి మీద అరెస్టుల్లో కాపు అధికారులు ఉన్నారు, లేదంటే ఎస్సీ అధికారులు ఉన్నారు. అంతే తప్పించి మిగతాది రెడ్లు తక్కువ ఉన్నారు. అంటే రెడ్లు కూడా రిస్క్ తీసుకోవాలి జగన్ కోసం. అదే ఎస్సీ అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? లేదా అచ్చెన్నాయుడును వీళ్ళందరిని అరెస్ట్ చేసింది ఇది. ఇట్లా చూస్తే అంటే అధికారులైనా వీళ్ళైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే వర్గాలు ఈ రెండింట్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీల్లో, ఇటు పక్కన కాపుల్లో. ఇప్పుడు నాయకులు చూడండి, జగన్ దగ్గర ఎవరు గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ అంబటి రాంబాబు, పేరు నాని, బొత్స సత్యనారాయణ, వీళ్ళే గట్టిగా మాట్లాడుతున్నారు. రెడ్లలో ఎవరు ఎక్కువగా ఈయన పెట్టడం కాదు, వాళ్ళు చొరవ తీసుకుంటారు. నేను మాట్లాడతాను, ప్రెస్ మీట్ పెట్టండి అంటారు. ఇదే వీళ్ళని అనుకోండి, వీళ్ళ వాళ్ళని అనుకోండి, వీళ్ళు ఫోన్ చేయాలి, అమ్మ రోజమ్మ నువ్వు వచ్చి మాట్లాడమ్మా, లేకపోతే కనుక అయ్యా కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడయ్యా అన్నట్టు. వాళ్ళకాళ్ళు చొరవ తీసుకోవట్లా. పార్టీ చెప్తే చేద్దాంలే, మన విలువ తెలియాలి కదా. ఇప్పుడు అందరూ జగన్కి నా విలువ తెలియాలనుకుని అందరూ జగన్ ఓడగొట్టారు, ఎవరికాళ్ళు సొంత కార్యకర్తలు. ఆ టైప్లో ఉన్నప్పుడు ఈయన అట్లా పోగొట్టుకునే రకంగా చంద్రబాబు. అందుకని ఏం చేస్తున్నారు, భవిష్యత్తు అవసరాలు ఇచ్చి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే కాపు నాయకులు గంటా శ్రీనివాసరావు ముందుండి నడిపించి కదంతా నడిచేది. గంట ఆ తర్వాత తన స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నాడని చెప్పి సొంత పార్టీలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు, లేదా అతని మీద బీసీ సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక వ్యతిరేకత కావచ్చు, తనని లైమ్ లైట్లో నుంచి పక్కకి తప్పించారు. అలాగే అప్పట్లోనే పక్కకి తప్పించి అతన్ని పెట్టారు ఎవరు, చినరాజప్ప. అది నచ్చక గంట ఇంకొంచెం వ్యతిరేక పందా అనుసరించారు. ఇప్పుడు గంటాకి గతి లేదు కాబట్టి ఉన్నాడు పార్టీలో. కాబట్టి ఇప్పుడు అట్లాగా అంటే ఓ రకంగా చెప్పాలంటే కథ నడపగలిగినటువంటి నాయకుడు కాపు సామాజిక వర్గంలో లేరు తెలుగుదేశానికి లేరు. అది అట్లాగా ఇప్పుడు కాపుల్లో కథ నడపగలిగినటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఒక టీముని తయారు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశానికి వచ్చింది. దానికి ఈ పోలీస్ కేసులకు భయపడినో, కార్యకర్తలు కాపాడుకోవడం గురించినటువంటి భయమో, లేదా ఎట్లాగో ఇక డెడ్లీ కాంబినేషన్ ఖరారైపోయింది, కమ్మ కాపు కాంబినేషన్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఇప్పట్లో వదలరో 10 ఏళ్ళ దాకా కలిసి ఉంటారు, మనం ఎందుకు వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలా, జగన్ వెనకాల ఉంటే మనకేం ఉరుగుతుంది అనుకుని ఉండొచ్చును. వాళ్ళందరూ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎత్తుకుతా జనసేనకి వెళ్దామంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకదు. వీళ్ళతో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి టీము ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, అధికారం అనేటటువంటి చట్టంలో ఉండిపోయారు వాళ్ళు.
వాళ్ళ చుట్టూ అది వైఫై తిరుగుతూ ఉంటుంది. ఎవరిని అడిగితే ఆడికి గతి లేక వస్తున్నాళ్ళే మన దగ్గరికి అనుకుంటారు. అవును. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాస్త ఇట్లాంటి వాటిలో టాక్టికల్గా ల్యాబింగ్ చేయగలిగినటువంటి నెట్వర్క్ తెలుగుదేశం ఉంటుంది. తెలుగుదేశంలో వాళ్ళతో మాట్లాడితే లోకేష్ దగ్గరికి మన పాయింట్ వెళ్తుంది, లోకేష్ చూసుకుంటాడు, లోకేష్ బాబు గారికి చెప్తాడు, కథ నడిపిస్తాడు. అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మధ్య. ఓవరాల్ గా ఇది చూసుకుంటే మీరు అన్నట్టు ఈ డెడ్లీ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా ఇస్తున్న స్టేట్మెంట్లు బట్టి అర్థమవుతుంది. కానీ ఒక పక్క తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక భయం ఉంది, కాపు సామాజిక వర్గం నుంచి కంప్లీట్గా జనసేన ఓన్ చేసుకుంటున్నారని. అందుకే ఓకే నిజంగా ఈ ఆపరేషన్ ఆకాశం మొదలు పెట్టారో లేదనేది పక్కన పెడితే రేపొద్దున్న భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ఇలాగే నిజంగా ఆయన అన్నట్టు 10 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉంటుందని గ్యారంటీ లేక, లేదంటే ఆ భయంతో తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా? అంటే ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో ఒకళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. అదే అవ్వకూడదు. మనం తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. అంతే. తెలుగుదేశం బలహీనంగా ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను కాపాడతానంటాడా? బేసిక్గా తెలుగుదేశం బలంగానే ఉంది, మనం సొంతగా గెలవలేము, నాకు హడావిడి చేయడం వచ్చు, తెలుగుదేశానికి ఓట్లని దాన్ని ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేయడం వచ్చు, ప్లస్ దానికంటూ ఓ 40% ఓట్ బ్యాంక్ ఉంది. వర్స్ట్ సిచ్యుయేషన్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ 40%. కాబట్టి దానికి మనం యాడ్ అయితే కలుస్తామనినే కదా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసింది. మరి ఆ బలం ఉన్నటువంటి వాడు తన బలాన్ని పెంచుకోవాలనుకుంటాడు కానీ జరగొట్టుకోవాలనుకుంటాడు. పైగా 2014కి ఇప్పుడు 24కి చాలా తేడా కనిపిస్తుంది. కాపుల్లో కూడా ఆ తేడా చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు టీడీపీని కూడా ఒక రకంగా ఓన్ చేసుకుని అప్పుడు జనసేనగా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇద్దరు మాట అంటే ఇంత లేదు కాబట్టి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మొన్న 21 సీట్లు గెలిచారు, 100% గెలుచుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపే కాపు సామాజిక వర్గం ఎక్కువ పెరుగుతోంది గతంతో పోలిస్తే. అంటే మాకు అధికారం రావాలనో లేదంటే మేము సొంతంగా ఇండివిజువల్గా ఎదగాలనో అదైతే కనిపిస్తుంది వాళ్ళల్లో. అది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఒక థ్రెట్టే కదా, ఎప్పటికైనా ఒక అంటే ఉండాలని కోరుకుందాం, ఎప్పటికైనా చీలిపోద్దేమని ఒక భయమే కదా, భయంతో బతకాలి. ఇలాగే అంత భయపడుతుందని నేను అనుకోను. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఎక్కడ దాకా పెంచాలి, ఎక్కడ దాకా వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు తొక్కాలి, ఎప్పుడు లేపాలి, ఇది తెలుగుదేశానికి తెలిసినంతగా ఇంకెవ్వరికి చేత కాదు. అదే బాబు గారి చాణక్యమేమో. అది మీరు చూడండి, బాబు గారు 40 ఏళ్ల రాజకీయంలో మిగతా వాళ్ళందరినీ తొక్కుకుంటూనే పైకి ఎదగలిగాడు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఒక్కసారిగా ఊపు వచ్చిన వాళ్ళకి కూడా మధ్యలో అదృష్టం వల్ల అదృష్టం వరించిందల్లా రాజశేఖర రెడ్డి విషయం. రాజశేఖర రెడ్డి బతికుంటే గనక ఈ ఛాయిస్ ఉండేది కాదేం. రాజశేఖర రెడ్డి దగ్గర ఒక్క చోటే తన ఆలోచనకి భిన్నమైంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తనకి రివర్స్ అయింది. కానీ మిగతా వాటిట్లలో చూస్తే ఆల్టర్నేటివ్ ఎప్పుడన్నా రానిచ్చాడు ఆయన? ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోతారు. ఆల్టర్నేటివ్ వస్తున్నప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే చిరంజీవిని దొక్కేసింది, అదే సందర్భంలో బీజేపీని దొక్కేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా ప్రత్యామ్నాయ రాజకీయం అన్నది ఆంధ్ర ప్రజలు మొదట గుర్తించినటువంటిది భారతీయ జనతా పార్టీని. ఒకప్పుడు జనతా పార్టీకి కూడా సాధ్యం కానిది భారతీయ జనతా పార్టీ 18% ఓట్లు సాధించింది. అప్పుడు సాధించిన పార్టీని జాగ్రత్తగా 7 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 7 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు. అట్లాంటి పార్టీని 98లోకి వచ్చేటప్పటికి ఆ పార్లమెంట్లో గెలిచింది. 99 కల్లా దాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేసుకోవాలా? ఆ తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ ఎదిగిందే. భారతీయ జనతా పార్టీ మూలం వీళ్ళు గ్రహించారు. ఏంటది? జాతీయ నాయకత్వ పేరుతో ఇక్కడ వస్తుంది టెంపో. ఆ టెంపో వచ్చినప్పుడు మనం వాడుకుందాం. గ్రౌండ్ లెవెల్లో బలమైన లీడర్ని తయారు కానివ్వకుండా చూసుకుందాం. రాష్ట్ర నాయకత్వాల్లో ఎవరు బలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలురన్నా అయి ఉండాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ అంటే అపారమైన గౌరవం ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి. ఏందయ్యాడు గొడవ ఎక్కువ పెంచేస్తున్నాడు అని కంట్రోల్ చేయి, నువ్వు నీకు ప్రాబ్లం వద్దని అధ్యక్షుడికి చెప్తారు. ఈ అధ్యక్షుడు ఆ ఎమ్మెల్యేని తొక్కుతారు. అట్లాగా ఎక్కడికక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డిని అట్లా తొక్కుతుంటేనే కదా కిషన్ రెడ్డి తిరుగుబాటు చేసి చివరికి దాన్ని తెలంగాణ వాళ్ళు బాగుపడిపోయారు విడిపోయి. అదే బీజేపీ ఫస్ట్ అట్లాగా శాంతం ఒక ఊపు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దెబ్బతింది. రెండోసారి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేసినప్పుడు ఏకంగా పార్లమెంట్ స్థానాలు భారీగా గెలుచుకుంది కదా బీజేపీ. అసెంబ్లీ స్థానాలు అయితే 12 స్థానాలు గెలుచుకుంది కదా. కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమైపోయింది? కాలగర్భంలో గెలిచిపోయింది. అలా కలపడానికి ఏంటి, కింద ఉన్న నాయకులందరికీ అపారమైన గౌరవం ఇచ్చి తొక్కేశారు. వాళ్ళ వరకే నడిపించి పార్టీని ఎదగనీయకుండా చేశారు. ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చిన చిరంజీవిని ఎంకరేజ్ చేశారు.
గుర్తెచ్చుకుంటే ఆ రోజున చిరంజీవిని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బీజేపీని పక్కకు పోవడానికి కారణమయ్యారు. అయ్యి చిరంజీవి అంతా పైకి వచ్చాక తమకే థ్రెట్ వస్తుందనగానే చెట్ట చివరికి మళ్ళీ టికెట్లు అమ్ముకున్నారు అన్నటువంటి పాయింట్ బిగించేసి చిరంజీవిని ఒక తొక్కారు. అంటే ఆల్టర్నేటివ్ మధ్యలో జయప్రకాష్ నారాయణ ఇట్లాగా. అంటే ఆల్టర్నేటివ్ అనేది ఈ ఒకళ్ళ ఓటు చీల్చడం వరకు కావాలి కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలని కోరుకోరు. ఇప్పుడు ఇవాళ ఏమన్నా కోరుకుంటారేమో ఏది జగన్ని కాదని పవన్ని ఎదగాలని, కానీ కోరుకోదు నాకు తెలిసి. పవన్ తమతో కలిసి పని చేయాలి, తమ కింద పని చేయాలని కోరుకుంటారు కానీ పవన్ తమని దాటి వెళ్ళాలని కోరుకోదు. తెలుగుదేశం తమకి ప్రత్యర్థని కోరుకోదు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గంలో బలమైన తమ ల్యాబీ తమకి తయారు చేసుకుంటుంది. అదే టైంలో పవన్ అనే ఒక లైన్ ఏమన్నా అడ్డుకుంటుందా? పవన్ ముఖం చూసి కొంచెం ఏమన్నా ఆగుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చేరికల విషయంలో? నాకు తెలిసి అది ఉండొచ్చును. ఎందుకంటే వాస్తవంగా క్రిందటిసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల్లో కాపు లీడర్ల ప్రమోషన్ని ఆపుతుంటాడు ఆయన. దానికి సాక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు మంత్రులకు వ్యతిరేకంగా ఈయన ఉద్యమాలు చేస్తున్నవాడు. ఈయన శత్రువులు ఎవరంటే కాపు మంత్రులే. ముద్రగడ దగ్గర నుంచి, పేర్ని నాని దగ్గర నుంచి, అట్లాగే అంబటి రాంబాబు దగ్గర నుంచి ప్రత్యేకించి వేరే పార్టీలో ఉన్న కాపు నాయకులనే టార్గెట్ చేస్తాడు. వేరే కాపు ఎదగకూడదు అనుకుంటాడు, తను మాత్రమే కాపులకి లీడర్గా ఉండాలనుకుంటాడు. ఈవెన్ వంగవీటి రాధాకి ఎందుకు సీట్ రాలేదు మొన్న కూడా? అప్పటి నుంచి 19 నుంచి ఈ రోజు వరకు సీట్ రాలేదు కదా రాధాకి. ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం అతను కూడా ఇస్తుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ అదే ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ భారతీయ జనతా పార్టీలో సోమవీర్రాజుని, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారనే కదా, కాపులకి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటోంది అన్నటువంటిదే కదా. అలా కాదని చెప్పి మరి ఏమైనా చెప్తారేమో తెలియదు. మనకు కనబడుతున్నది అయితే వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు బీజేపీతో ఓ రకంగా తను ఘర్షణ వాతావరణంతో ఉన్నాడు ఆయన. అంటే అంటి ముట్టనట్టున్నాడు బీజేపీతో. మోడీని మాత్రం అభిమానిస్తా, బీజేపీతో వెళ్ళాల. పురంధేశ్వర్తో సాగినట్టుగా వీళ్ళిద్దరి సంబంధం ఎక్కడుంది చెప్పండి? ఈవెన్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు నేను వస్తానని సోమవీర్రాజు వస్తానన్నా సరే రావద్దని. అంటే సోమవీర్రాజుని పక్కన కూర్చుని బొమ్మ ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అట్లాగా కాపు సామాజిక అది అంటే సొంత వర్గంలో తన పెత్తనమే ఉండాలన్నటువంటి సహజంగా ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమైనా ఫీల్ కాకూడదని ఈయన ఏమన్నా ఆపుతున్నారా? ఓ పక్కన ఆపుతానే రెండో పక్కన తెర వెనకాల ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే వీళ్ళకి పోని వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఉట్టి కాపు పార్టీ అవుతుంది, అంతే కదా. అందుకని తీసుకోవట్లేదు. ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఎవరెవరు వచ్చింది, కిలార్ రోసయ్య, తర్వాతన అతని పేరేంటి ప్రకాశం జిల్లా రెడ్డి గారు, బాలినేని, ఇంకొక కాపు కూడా వచ్చారు కదా. ఇద్దరు కాపులు ఒక రెడ్డి గారు వచ్చారు పార్టీలో. అది కూడా ఏంటి, రెడ్డి గారు అందుకే చేర్చుకుంది. ఒకప్పుడు ఇదే బాలినేని నేను విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్. అంటే దాన్ని బట్టి కాంబినేషన్ పరంగా మళ్ళీ అందరూ కాపులు అయితే కనుక అదొక సంకేతం వెళ్తుంది అనే ఫీలింగ్ కూడా ఉంది మనకి. కాబట్టి అందుకోసం ఒకవేళ పవన్ కళ్యాణ్తో అడిగి పర్మిషన్ తీసుకుని ఏమైనా కంటిన్యూ చేస్తారేమో చూడాలి. అంటే నిన్న కూడా ఆలనాని లాస్ట్ మినిట్ లో అంతా అయిపోయింది జాయిన్ అవుతారు అనుకుంటా పెట్టేసుకుంటారు నాకు తెలిసి. ఆలనాని ఇది ఓకే అన్నారు అంటే కాపుల్ని టోటల్ గా తను ఒక టీముని తయారు చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నట్టు టీడీపీ. ఒక పక్క అంటే ఆయన వెస్ట్ గోదావరి, గన్ శ్రీనివాస్ కూడా అదే జిల్లా భీమవరం. అదే కనుక జరిగితే రెండు పెద్ద కాంబినేషన్ అవుతుంది. అది భవిష్యత్తులో అంటే ఇది అండర్స్టాండింగ్స్ ఉంటాయి సార్ నిజంగా ఇలాంటి భవిష్యత్తులో ఇవే చిలికి గాలి వల్ల మారుతాయి. అది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు బీజేపీకి చెప్పలా నువ్వు కాపుల్ని పెడితే నేను నీకు దూరంగా ఉంటానని, కానీ అతని ప్రవర్తన ద్వారా చేసుకొచ్చాడు. అది చాలా రోజులు కన్ఫ్యూజన్ అయింది. తర్వాత కనిపెట్టిన తర్వాత పురంధేశిని పెట్టారు. పురంధేశిని పెట్టినప్పటి నుంచి బీజేపీ సంబంధాలు బాగానే ఉన్నాయి యాక్చువల్గా. అట్లాగా ఉంటుంది ఆయన యాంగిల్. అందులో అంత ముందు అయితే పార్టీ బలపడాలి ఇట్లాంటివి కూడా మాట్లాడాడు కదా, బీజేపీ బలపడాలి అని కూడా అట్లాగుంటది. ఇప్పుడు వచ్చేటప్పటికి మేబీ పవన్ కళ్యాణ్ తనుగా చెప్పడం, చెప్పేసి అయ్యా మీరెవరు కాపులతో నాకు ఆల్టర్నేటివ్ తయారు చేయొద్దు అని నోటితో చెప్తాడని నేను అనుకోను. తన ప్రవర్తన ద్వారానే ఉంటది. అందుకనే చంద్రబాబు ఏమన్నా విడిగా కూర్చున్నప్పుడు 2-3 కాపు నాయకులు ఎవరు వస్తున్నారు నేను తీసుకుంటాను అంటే ఈయన అడ్డు చెప్పబోవచ్చు.
అలాగ మొహమాటం లేకుండా అడగగలరా చంద్రబాబు? అంటే ఇక్కడ ఎవరు వచ్చినా అల్టిమేట్గా వైసీపీకే దెబ్బ, రేపొద్దున వైసీపీకే ఈ ఓట్ బ్యాంక్ అంతా లాస్ అవుద్ది అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఓకే అయిపోతుందేమో. అంతే కదా, ఆటోమేటిక్ ఆ ముక్క చెప్పి ఒప్పించాలి. అదేనండి. రైట్, చూద్దాం. నిజంగా ఈ కాపు ఆపరేషన్ అనేది అంటే వైసీపీకి సంబంధించిన కాపు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారనేది, కాకపోతే పవన్ కళ్యాణ్ వల్లే ఆగుతుంది అనేది. రేపొద్దున అదే కనుక జరిగితే అతిపెద్ద దెబ్బ అవుతుంది వైసీపీకి. చూడాలి.